బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్బర్న్ ఈవెంట్ కు బుక్ మై షోలో టికెట్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుక్ మై షో సన్బర్న్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్బర్న్ షోపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2024 న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్ కు అనుమతులు లేవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. వన్కు ఏముండొద్దు మీరు అనుకోండి, టేక్ ఇట్ గ్రాంట్ వన్కు లాస్ట్ లిక్కర్ లాస్ట్ ఫుడ్ కాదు, వన్కు ఏముండదు, లైట్స్ బంద్ కావాలంతే. అంటే 12 వరకే వాళ్ళు బంద్ చేసుకుంటే వన్కు క్లియర్ అవుతుంది. మీరు వన్కు బంద్ చేస్తే 2 క్లియర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. వన్కు ఏముండదు అందులో, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్సిడెంట్ ఏముండదు వన్కు. థ్యాంక్ యూ. नया साल मुबारक। नया साल के लिए कोई इवेंट मैनेजर एप्लीकेशन किए तो वो एप्लीकेशन देख के उसको परमिशन देते, उसमें ट्रैफिक क्लियरेंस रहना, एक्साइज परमिशन रहना, वो पूरा देख के उसको परमिशन देते. वो परमिशन देने के बाद वो ऑर्गेनाइजर्स भी पूरा चेक करके अंदर भेजना, एज देखना, बैग्स देखना, पूरा ड्रग्स अलो नहीं करना. वो ऑर्गेनाइजेशन किया तो भी उसमें सीसी कैमरा रखना, वो अच्छा देख के करना. 1 बजे को रोकना. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజర్లు ముఖ్యంగా అంటే చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆల్రెడీ